శ్రీగురుభ్యో నమ హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే శవాభ్యాం శవాపతేభ్యశ్చ వో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు మార్కండేయ మహర్షి వటవృక్షాన్ని దర్శించుట బ్రహ్మపురాణం అంతర్గతంగా ఈ యొక్క విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాం. పూర్వం కల్పాంతరంలో మహాప్రళయం సంభవించి ఆ ప్రళయంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు, చరాచర ప్రపంచమంతా నశించినది. ప్రళయ జ్వాలలు ఆదిత్యుడు ఆవిర్భవించాడు. భయంకరమైన కాలమేఘాలు పిడుగులను వర్షించి చెట్లను, గుడ్లను చిన్నాభిన్నం చేశాయి. పంచబాణుడు వేదిక తాళలేక భూమండలం అంతా ఎండిపోయింది. నదులు, సరస్సులు, సముద్రాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఆ కాలాగ్ని భూమిని దాటి కింద ఉన్న అన్ని లోకాలను దహింపచేసేది. అక్కడి నుంచి పైకి లేచిన ప్రచండాగ్ని పైనున్న లోకాలను కూడా దహించి ప్రారంభించింది. మహాభయంకరంగా ఉన్న ఆ ప్రళయకాలంలో మార్కండేయుడనే మహర్షి జ్ఞాననిష్టతో ఉన్నాడు. ఆయన పరమధర్మాత్ముడు, నిష్ఠాగరిష్ఠుడు, గొప్ప తపస్వి. ఆకలి దప్పులు కన్నా సైతం ఓర్చుకుని ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకోగలిగిన ఆ మహర్షి ప్రళయకాల అగ్నిప్రవాహానికి గురయ్యాడు. దానివల్ల ఆయన కంఠం, పెదాలు, నాలుక వెండిపోతాయి. ఎంత బాధపడుతూ భూమండలం మీద తలుచుకోవడానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ దాగిన స్థలం ఆయనకు కనిపించలేదు. అన్యథాచరణం నాస్తి అనే నారాయణుని శరణ వేడాడు. ఆయనకి తగిన స్థలం స్పర్శించింది. వెంటనే పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న ఆ మహావట వృక్షం దగ్గరికి చేరాడు. అది సాక్షాత్ విష్ణు స్వరూపమైన వృక్షం కాబట్టి ప్రళయకాలంలో కూడా చెక్క చెదరకుండా స్థిరంగా ఉంది. ఆ వృక్షం నీడలో మార్కండేయుడు అలసిపోయి హాయిగా నిద్రపోయాడు. మార్కండేయుడు ప్రళయాన్ని చూచుట. హాయిగా ఒళ్ళి మరిచి నిద్రపోయిన మార్కండేయ మహర్షి స్వప్నంలో ఈ విధంగా మహాప్రళయాన్ని దర్శించాడు. పెద్ద పెద్ద ఏనుగుల్లా మెరుపుతో మెరిసి మేఘాలు వింత వింతగా ఆకాశమంతా అలుపుకున్నది. వాటిలో కొన్ని నల్లగా, కొన్ని ఎర్రగా, మరికొన్ని ఆకుపచ్చగా, ఇంకా కొన్ని పసుపచ్చగా ఉన్నాయి. కొన్ని పెద్ద పెద్ద నగరాలుగా మారికున్న నల్లటి కాటిక కొండల్లో ఆకాశమంతా కమ్ముకొని ఒక్కసారిగా మేఘాలు వర్షించడం ప్రారంభించాయి. కుండపోతగా కురుస్తున్న వర్షధారతో దిక్కులన్నీ నిండిపోయాయి. దానితో అప్పుడు దాకా తపంతో వేడెక్కిపోయిన భూమండలం కాస్త చల్లారింది. ఆ విధంగా కాలమేఘాలు 12 సంవత్సరాల పాటు విరాటంగా వర్షించాయి. ఆ కారణం వలన సముద్రాలు చెలియకట్లుగా తెగి భూమిని అంతా ముంచెత్తాయి. పర్వతాలు తడిపి తడిపి పిండైపోయాయి. క్రమంగా భూమండలం అంతా నీటిలో మునిగిపోయింది. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. పెద్ద పెనుగాలి ఆగకుండా కొన్ని రోజుల పాటు వీచింది. ఆ గాలికి తాకిడికి పర్వతాలల్ల మేఘాలు దూది పింజలా ఎగిరిపోయాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రళయకాల గాలిని తోసేసి ఆ మహాసముద్రం మీద హాయిగా నిద్రపోయాడు. ఆయన నిద్రపోవడంతో సకల జీవకోటి నశించిపోయింది. ఒక్కసారిగా మార్కండేయ మహర్షికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. భూమి అంతా నీటితో నిండిపోయి కనిపించింది. అంతకుముందు దాకా ఉన్న వటవృక్షం లేదు, భూమి లేదు, సూర్యచంద్రుడు లేరు, అగ్ని, గాలి ఏవీ లేవు. అంత కారు చీకట ఎదురు చూసిన నీరే వేరే దారిని కనిపించడం లేదు. మార్కండేయుడు ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని ఆ నీటిలో ఈదటం ప్రారంభించాడు. ఈదుతూ ఉన్నాడు. అలసట వచ్చింది. శక్తి చాలటం లేదు. మనసులో పురుషోత్తమును ఎడతెరిపి లేకుండా ధ్యానించుతున్నాడు. ఆయన ధ్యానాన్ని తృప్తి చెందిన పురుషోత్తముడు నీళ్ళు అటు ఇటు దారిన పడక తిరుగుతున్న మార్కండేయునితో, వచ్చా, బాగా అలసిపోయావు, ఇటురా, ఏమి భయపడకు, నేనున్నాను, ఇటురా అని పిలిచాడు నారాయణుడు. ఆ మాటలు విన్న మార్కండేయుడు కోపం వచ్చింది. ఎవడు వీడు, నాకన్నా చిన్నవాడు, నన్ను వచ్చా అని పిలిచి అవమానిస్తున్నాడు. దేవతలో కూడా ఎవరు నన్నిలా కించపరిచి మాట్లాడలేదు అని మాయ కమ్మి తనలోని తనే అనుకున్నాడు. వెంటనే అలిసింది కాలో, నిజమా, భ్రాంత్య, లోకమోహమా అనిపించింది. ఒక్క క్షణం నిశ్చల మనసుతో ధ్యానం చేశాడు. పురుషోత్తమును శరణ వేడుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా
నీటి మీద విశాలమైన వటవృక్షం కనిపించింది. ఆ మర్రి చెట్టు కొమ్మల మీద విశాలంగా పరుచుకున్న అందమైన తల్పం ఉంది. వజ్ర వైడూర్యంతో నానారత్నంతో పొదగబడి నిర్మింపబడి ఆ దివ్య పర్యంకం మీద కోటి సూర్యప్రభలతో వెలుగుంది. తేజమూర్తిని, చతుర్భుజుడిని, వనమాలికృతైన వక్షస్థల స్థితి కలిగేవాడిని, దివ్యకుండలాలతో వెలుగు నొందిన వాడైన బాలకృష్ణుడు దర్శించాడు. మార్కండేయుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆహా, ఎవడ బాలుడు అని నిర్జర ప్రదేశంలో ఏమాత్రం భయం లేకుండా ఆడుకుంటున్నాడో అని అనుకున్నాడు. భూత భవిష్యత్తులు తెలుసుకోగలిగిన మార్కండేయుడు మాయాప్రభావం వల్ల ఆ బాలునికి నిజస్వరూపాన్ని తెలుసులేకపోయాడు. ఎంత ప్రయత్నించినా ఆ బాలుడు ఎవరు అనే విషయం ఆయనకి స్మరించలేదు. నెమ్మదిగా ఆ బాలుడి వైపు వెళ్ళాడు. అంతలో వింతగా ఆ బాలుడి నోటి నుంచి వచ్చా, ఇప్పుడు దాకా తిరిగి తిరిగి ఎంత అలసిపోయావు, నిన్ను కాపాడాలని వచ్చాను, రా నా శరీరంలోకి ప్రవేశించు, అక్కడ నీకు సంపూర్ణంగా విశ్రాంతి దొరుకుతుంది అని అన్ని మాటలు వినిపించాడు. మార్కండేయుడు మీరేమీ ఆలోచించే స్థితిలో లేడు. మంత్రం వేసిన వాడిలా బాలుడు తెరిచిన నోట్లో లోపలికి ప్రవేశించాడు. మార్కండేయుడు చూసిన అద్భుతాలు. మరియు ఆకు మీద శయనించిన బాలుని నోటి ద్వారా సరాసరి గర్భంలో ప్రవేశించాడు మార్కండేయుడు. మహర్షి అక్కడ ఆయనకి సమస్త భూమండలం కనిపించింది. సప్త సముద్రాలు, సప్త దీపాలు, సప్త కులపర్వతాలు, మేరుపర్వతం లాంటి ఎన్నో దర్శించాడు. మేరుపర్వతాలు మహన్యమైతే ఇంద్రాది దేవతలు, సిద్ధులు, చారుణులు, గంధర్వులు, అప్సరసులు ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉంటారు. మార్కండేయుడు ఆ మేరుపర్వతాన్ని ఇలాగే చూస్తూ ఆ బాలుని ఉదరంలో క్రమంగా కురుక్షేత్ర పుణ్యక్షేత్ర పుణ్యనదులు, దివ్యతీర్థాలు, రకరకాల వృత్తులను చేస్తున్న మానవులు, జనావాసాలు నిండిపోయిన నగరాలు, ఇలా ఇది అది అనుకోకుండా సకల దృశ్యాలు చూశాడు. మార్కండేయుడు భూమి మీద ఉన్న వాటిని కాదు, అతల వితల సుతల రసతల మహాతల తలతల పాతాల లోకాన్ని, భువర సువర లోకాన్ని కూడా దర్శించాడు. అలా లోపల నిర్వారమంగా తిరుగుతున్న మార్కండేయుడికి ఎక్కడ శ్రీ మహావిష్ణు శరీరం కనిపించలేదు. వెంటనే భక్తిగా ఆయన్ని ప్రార్థించాడు. అంతే, ఒకసారిగా బాలుడు నోరు తెరిచాడు. వెంటనే లోపల నుంచి బయటపడ్డాడు మార్కండేయుడు. తిరిగి చూస్తే యథా ప్రకారంగా మర్రి చెట్టు మీద ఆకులో విశ్రమించిన బాలుడు కనిపించాడు. అటు ఇటు చూశాడు. అంతకు ముందున్నట్లుగానే అంత సముద్రం వేరే ఏదో కనిపించలేదు. అంతలో తిరిగి ఆ బాలుడు వచ్చా, నా ఉదరంలోకి నీకు తగినంత విశ్రాంతి లభించిందా? లోపల ఏవేవి వింతలు చూశావు? నీవు నాకు పరమ భక్తుడు, అందుకే నేను నిన్ను రక్షించాలనుకున్నాను. ఇదిగో ఇలా నా వంక చూడని అన్నాడు. జగన్నాథ స్తుతి. బాలుడి మాటలు విన్న మార్కండేయుడికి వల్లు గగులు పొడిచింది. ఆనంద ద్రోహంతో విశారదుడైన ఒక్కసారి సజల నేత్రాలతో ఆ బాలును తనివి తీరగా చూశాడు. ఆయనకి సత్య దర్శనం అయింది. శ్రీహరి నిజస్వరూపాన్ని తెలుసుకోగలిగిన వాడై బాలుడి రూపంలో ఉన్నది తను ఆరాధించే పరమాత్మని గ్రహించాడు. ఆ సంతోషంతో స్వామిని భక్తిగా ఎలా స్తోత్రించాడు. దేవదేవ జగన్నాథ మయా బాలప్రపుర్ధర త్రాహి మాంచర పద్మాక్ష దుఃఖితం శరణాగతం సంతృప్తోస్మి సురోసేస్త సంవర్తాఖ్యాం వాహినాం అంగారావర్షాభీతంచ త్రాహి మాం పురుషోత్తమాం శోషతస్య ప్రచండేనాం వాయుజ్వాలామనః విహలం యా తథా శాంతిప్తమయం పురుషోత్తమ తస్యాత్ మాత్రే ప్రళయవర్తకాధిభిః న శాంతి మదగచ్ఛామి త్రాహి మాం పురుషోత్తమం తవ రోదే చ దేవేశ మయా దృష్టచరాచరం విస్మోతహం విష్ణు విసర్ణ త్రాహి మాం పురుషోత్తమం. దేవదేవ జగన్నాథ, బాలకునిగా నీవు మాయారూపాన్ని ధరించిన వాడు నేను తెలుసుకున్నాను. నన్ను దుఃఖం నుంచి కాపాడు. ప్రళయకాలంలో సంభవించిన ఈ సంపర్క అగ్ని చేత నా శరీరం ఎంతో తాపానికి గురవుతుంది. అలాగే
నిప్పులు వర్షం కురిసేసరికి నాకు భయమేసింది. ప్రచండమైన వేడిగాలులు నాకు శ్వాస వచ్చింది. ఈ సంఘటనలో నాకు మనశ్శాంతి కరువైంది. నన్ను రక్షించు స్వామి. నీ ఉదరంలో ప్రవేశించిన నేనెంత ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూశాను. సకల చరాచర ప్రపంచాన్ని అందులోనే దర్శించాను. స్వామి, నన్ను రక్షించు, నాకు తాగిన మార్గాన్ని చూపించని ప్రార్థించాడు. ఈ విధంగా మార్కండేయ మహర్షి చేసిన స్తుతిని జగన్నాథుడు సంతోషించాడు. వచ్చా, నీకు ఏక కావాలో ఏమి కావాలో కోరికని ప్రసాదిస్తాడు అన్నాడు. స్వామి, నీవెవరో, నీ మాయ ఏమిటో నాకు సంపూర్ణంగా తెలుసుకోవాలని ఉంది, దయచేసి చెప్పండి అని కోరాడు మార్కండేయుడు. వచ్చా, నా మాయను నన్ను తెలుసుకోవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అయినను నీవు నా భక్తుడు కాబట్టి చెబుతున్నాను. నువ్వే పితృభక్తుడు వచ్చి నన్ను శరణ వేడుచున్నావు. నీ బ్రహ్మచారి దీక్ష చాలా గొప్పది. నరమ అనగా నీరు, ఆయన్ను అనగా స్థానమును గలవాడు. కాబట్టి నారాయణుడంటే నేనే, ఆ సృష్టికి కారకుడును కూడా నేనే. నాకు నాశనం అనేది లేదు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సూర్యుడు, చంద్రుడు, కశ్యపుడు ఇలా అన్నీ నా స్వరూపాలే. అగ్ని నా ముఖం, భూమి నా పాదాలు, సూర్యచంద్రుడు నాకు నేత్రాలు అని తన తత్వాన్ని, స్వరూపాన్ని గురించి వివరించాడు. ఆ బాలరూపంలో ఉన్న నారాయణుడు అలా యుగాల కాలం గడిచిపోయింది. నారాయణ తిరిగి మార్కండేయుని మరో వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన, స్వామి, లోకంలో శైవ వైష్ణవ భేదాలు నశించాలి. ప్రజల్లో శివకేశవులు ఒక్కరే అని భావం కలిగించాలి. అందుకోసం దివ్యమైన నీ పురుషోత్త క్షేత్రంలో ఒక శివాలయాన్ని నిర్మిస్తాను, అనుగ్రహించు అని కోరాడు మార్కండేయుడు. వచ్చా, మంచిది, అలాగే చేయు. ఆ శివాలయాన్ని నీ పేరుతో మార్కండేశ్వరుడని నిర్మించు. ఆ ఆలయానికి ఉత్తర దిశలో రాబోయే కాలంలో ఒక కోనేరు ఏర్పడుతుంది. అది కూడా మార్కండేయ రథం అని నీ పేరుతో ప్రసిద్ధమవుతుంది. అందులో స్నానం చేసిన వారికి సకల పాపాలు హరిస్తాయి అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు శ్రీహరి. తదుపరి కార్యక్రమంలో మార్కండేయ తీర్థం స్థాన విధానం గురించి మనము తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిసాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వరపాద పద్మార్పణమస్తు. స్వస్తి.